ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ సైతం ఉదయం 5 గంటల నుంచి 30 నిమిషాల నుండి ముందస్తుగా బస్సులు నిలిపివేసింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడును ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:30 గంటల నిమిషాలకు నంద్యాలలో అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే 2014 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీఎస్ఎస్టీసీ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయటం, ఆ సంస్థ ద్వారా సుమారుగా 370 కోట్ల రూపాయలు ఆయన ప్రజాధనాన్ని పక్కదారి మళ్లించారు అనే ఒక కోణంలో ఈరోజు సిఐడి పోలీసులు ఏపీ సిఐడి పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేసి ఈరోజు విజయవాడకి తరలిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు ఆయనకి మద్దతుగా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఉదయం తెల్లవారుజామునే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఎటు చూసినా సరే, ఎక్కడ చూసినా సరే ఒక కర్ఫ్యూ వాతావరణంలాగా ఏర్పడింది. ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్ అంతా కూడా ఏదైతే ఇది ఆ ఏపీఎస్ఆర్టీసీ ఉందో ఆ ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి ఇప్పటికే ఉదయం తెల్లవారుజామున 5:30 నుంచి ఈ ప్రజా రవాణా కూడా ఆప్ చేయడం జరిగింది. ముందస్తుగా ఇటు పోలీసులు ఉన్న సమాచారం కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు ఆదేశాలు కావచ్చు, మొత్తానికి ఈ ఏదైతే ఆర్టీసీ బస్సులు ప్రజా రవాణా ఉదయం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్ట్ చేశారో ఆ క్షణం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆర్టీసీ బస్సులు అయితే అన్ని చోట్ల కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే ముందస్తు ఒక నోటీస్ లేకుండా ఎవరైతే విలేజ్ వాతావరణం నుంచి వచ్చిన ప్రజలు కావచ్చు, పట్టణ ప్రజలు కావచ్చు, దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్టాండ్లో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సంబంధించి అయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే నర్సాపురంలో ఇటు టీడీపీ నాయకులను రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తాజాగా ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే టీడీఎల్పీ నాయకుడైనటువంటి డాక్టర్ నిమ్మల రామానాయుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన చేతిలో నొప్పి వచ్చి కింద పడిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇటు తణుకు చూడవచ్చు, అదేవిధంగా తాడేపల్లిగూడెం, ఏలూరు, అదేవిధంగా నిడదవోలు, కొవ్వూరు, ఇటు దెందులూరు, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ చూసినా సరే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇటు ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మరోసారి ఒక అలజడిలాగా వచ్చిన పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో నారా లోకేష్ గత 15 రోజుల పాటు కూడా ఇటు జిల్లా అంతా కూడా ఇటు చింతలపూడి మొదలుకొని అటు నర్సాపురం వరకు కూడా ఆయన పాదయాత్ర చేశారు. ఇటు పెద్ద ఎత్తున ప్రజాదరణ రావడం కూడా జరిగింది. మొత్తానికి ఇదే నేపథ్యంలో ఇటు నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే టీడీపీ సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు, పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఆర్టీసీ సంబంధించినటువంటి బస్సులు నిలిపేయడంతో ఇటు సామాన్య ప్రజలు సైతం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో బ్రహ్మం, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి.